పెట్టుబడి పెట్టేవాడికి 600 కోట్లు ఎవడు పెట్టి కొన్ని అంతగా గొల ఉంది. ఆర్టీసీ తరపున దాని మీద లోన్ తీసుకుని 100 కోట్లతో కాంప్లెక్స్ కట్టగలవు కదా. 100 కోట్లకు మించి ఏమవ్వదు కదా. ఎంత పెద్ద చించుకుని ఇప్పుడు 150 కోట్లు 150 కోట్ల అప్పు తీసుకో, నువ్వే కట్టించి అక్కడ కాంప్లెక్స్. ఒక 6 ఎకరాలంటే 4 ఎకరాలంటే ఎంత అండి? 4800 గజాలు ఎకరం చెప్పున 16,000 దగ్గర 20,000 4 8 కూడా వస్తుంది కాబట్టి అంత 20,000 గజాలు. 20,000 గజాలంటే ఎంత స్క్వేర్ ఫీటు ఒక్కొక్క గజానికి? ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఎంత పెద్దది అది? ఈ ఏది 20,000 ఇంటూ గజాలు ఇంటూ ఇది లెక్కేసుకోవాలి కదా. 4.5 అంటే ఈ 20,000 చదరపు అడుగులు లెక్కకు వస్తుంది. 20,000 చదరపు అడుగు 20 లక్షల చదరపు అడుగు. అంత చదరపు అడుగుల స్థలాన్ని నువ్వు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నా వాళ్ళకి? 20 లక్షలు కాదు, 4,800 20,000 గజాలు అంటే చదరపు అడుగులు లెక్కనేసుకోవాలి. మళ్ళీ గజానికి 7 ఏమో వస్తుంది కదా, ఆ చదరపు అడుగులు లెక్కేసుకోవాలి. అంతంత చదరపు అడుగు నువ్వు వాడికి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? నువ్వు అది చదరపు అడుగులు లెక్కన పెట్టు. ఇప్పుడు వస్త్రరథలు ఎంత అద్దె వస్తుంది? లేకపోతే నీకు అక్కడే ఉన్నటువంటి ఇందాద్ గారు ఉంది ముస్లిం, దాంట్లో ఎంత అద్దె వస్తుంది? విజయవాడలో 1 టౌన్ లో ఒక షాపు బ్రాహ్మణ వీధి ఉంది కదా, మొన్న చూశాను. కరెక్ట్ గా ఒక 40 అడుగులు 40 గజాలు గజాలు కూడా కాదు, 40 గజాలు కూడా కాదు, ఒక 40 చదరపు అడుగులు ప్లేస్ 20,000 అద్దె. 40 చదరపు అడుగులు 20,000 అద్దె బ్రాహ్మణ వీధులు.